ధాన్యాగారంగా పేరుగాంచిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి సాగుకు అనవసరమైన జలవనరుల అభివృద్ధి కొన్నేళ్లుగా కుంటుపడింది. వైకాపా హయాంలో ప్రధాన కాలువల నుంచి పంట బోదెల వరకు, మేజర్ నుంచి మైనర్ డ్రైన్ల వరకు నిర్వహణ లేక జలవనరుల వ్యవస్థ నిర్వీర్యమైంది. కాలువల్లో పెద్ద ఎత్తున పూడికలు ఏర్పడడంతో నీటి ప్రవాహం సాఫీగా సాగక చేలకు నీరు అందటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొత్త ప్రభుత్వంలో సకాలంలో కాలువల ప్రక్షాళన, మరమ్మతులు చేపట్టి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు మొదలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం వరకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి కాకుండా 357 కిలోమీటర్ల మేర సాగుకు నీరందించే 11 ప్రధాన కాలువలు, 1760 కిలోమీటర్ల పైబడి ఉపకాలువలు విస్తరించి ఉన్నాయి. వీటిపైన లాకుల నుంచి నీటి విడుదలకు ఉపయోగించే షట్టర్లు, కల్వర్టులు అనేక చోట్ల కుంగిపోయి ఉన్నాయి. కాలువల్లో పెద్ద ఎత్తున పూడికలు ఏర్పడడంతో ఏటా నీటి ప్రవాహం సాఫీగా సాగక చేలకు నీరందడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధిక వర్షాలు పడినప్పుడు పంట చేలల్లోని నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంటలు నీట మునిగి రైతులకు కన్నీటిని మిగులుస్తున్నాయి. గత ప్రభుత్వం పూడికతీత, గుర్రపుడెక్క నిర్మూలనకు సకాలంలో చర్యలు చేపట్టకపోవడంతో జిల్లాలో 2260 కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్న డ్రైన్లు రూపుకోల్పోయాయి. వందల కిలోమీటర్ల పరిధిలో ఆక్రమణలకు గురయ్యాయి. పశ్చిమ డెల్టాలో 5.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. ఏటా నీటి తీరువా రూపేణా రైతులు 20 కోట్లకు పైగా ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. అయినా కాలువల నిర్వహణ పనులకు గత ప్రభుత్వం సరిపడా నిధుల్ని కేటాయించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మురుకోళ్ళు లాక్క పూడి చేసి నానా ఇబ్బందులు పడుతున్నామండి. పంటలు పోతున్నాయి, మేము అప్పుల పాలైపోతున్నాం. కథ అంతా మా మీద దయించి ఆ కాలువ కథ బాగు చేయితే మేము ఏదో 4 బత్తాలు పండించుకొని తినగలదు. జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఒక 100 రూపాయల పని ఈ కాలంలో మరమ్మతులు చేయలేదంటే అంత దుర్మార్గం. కనీసం చెత్త కూడా తీయని పరిస్థితి ఈ 5 సంవత్సరాలు గడిచింది. వ్యవసాయాలు మునిగిపోతున్నాయని చెప్పి రైతులు మొరపెట్టుకున్నా ఎక్కడా కూడా అధికారులు పట్టించుకోలేదు, ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడే మళ్ళీ గవర్నమెంట్ మారింది కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కాలువలు మరమ్మతులు చేయాలని మీకు తెలియజేసుకుంటున్నాం. ఈ గుర్రపడెక్క ఇటువంటివన్నీ తీసి కాలువలు మెరక తీస్తే పల్లంగా ఉండి మెరక చేలకు కూడా నీళ్ళు వెళ్తాయండి. లేనిదంటే విమర్శించడం, ఉన్నది చెప్పడం విమర్శించడం ఏముందండి. అంచేత తగిన ప్రభుత్వం అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని సక్రమంగా బాగు చేస్తారని, రైతులకు మేలు చేస్తారని ఆశిస్తూ ఉంటున్నాను. వేసవిలో చేపట్టాల్సిన పంట కాలువల నిర్వహణ పనులకు ఆమోదం లభించకుండానే ఈ ఏడాది సాగునీటిని విడుదల చేశారు. ఫలితంగా పూడికతీత పనులకు అవకాశం లేకుండా పోయింది. అత్యధిక చోట్ల తూడు, గుర్రపుడెక్క, కర్రనాచు కనిపిస్తున్నాయి. గతేడాది డిసెంబర్లో జలవనరుల శాఖ 16.94 కోట్ల విలువైన 164 అత్యవసర పనులతో తుది జాబితాను సిఈ కార్యాలయానికి పంపింది. వీటిలో తూడు, గుర్రెపుడెక్క తొలగింపు, మట్టి పూడికతీత సహా 94 పనులు ఉన్నాయి. మిగిలినవి షట్టర్ల మరమ్మతులు, కాలువగట్లను పటిష్టం చేసే పనులు ఉన్నాయి. కమిటీ సమావేశమైతే తప్ప ఈ ప్రతిపాదనలపై దృష్టి సారించే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే కాలువలకు నీటిని విడుదల చేయడంతో పూడిక తీసివేతకు ఈ ఏడాది అవకాశం కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలోని మేజర్, మీడియం, మైనర్ డ్రైన్లలో 5 ఏళ్లుగా తట్ట మట్టి కూడా తీయకపోవడంతో మొత్తం డ్రైన్లు పూడిపోయాయి. ఉప్పుటేరు, గునుపూడి సౌత్ డ్రైన్, నక్కల, కాజా, తూర్పు కొక్కిలేరు, ముస్కేపాలెం, అవుట్ ఫాల్ స్లూయిజ్ల మరమ్మతులకు నోచుకోలేదు. ఇవన్నీ జరిగిన నాడు సాగు, తాగునీటికి ఇబ్బందులు దూరమవుతాయని రైతులు చెబుతున్నారు. ఈ పంటకాలం బాగు చేసి 5 సంవత్సరాలు అయింది. దానంటే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రైతులు గట్టిగా వర్షాలు వస్తే మళ్ళీ మోటార్లు వేసి తోడుకోవడం, అది ఆయిల్ పెట్టుబడి పెట్టడం, ఇది రైతులు చేసే పని కాదు. మిషన్లు చేయాలి. అది గవర్నమెంట్ పాస్ ఉంటే కానీ అవ్వదు. అది 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా రోడ్లు అలాగే చేశాడు, ఈ కాలువలు కూడా అదే పరిస్థితిలో వదిలేశాడు. అసలు కేవలం బట్టలు నొక్కుతుంది తప్ప ఇంకా వేరే పని పెట్టుకోలేదు. అంచేది 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం బాగా వెనకబడిపోయింది. ఈ చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని మురికి కాలంలో, పంట కాలంలో కూడా మిషన్ల ద్వారా తవ్వించి రైతులకి మంచి అవకాశం కల్పిస్తారని, మంచి పంటలు పండే అవకాశం కల్పిస్తారని కోరుకుంటున్నాను. అలా తుఫాను వచ్చినా ఏదొచ్చినా అసలు నీరు అసలు లాగతలేదండి. మురికాలువ యాసకాలమే చెయ్యాలండి. ఒక పంట లేకపోయినా యాసకాలం చేస్తే మంచిదండి. మెయిన్ మురికాలం నిండా గొర్రెడెక్క ఉందండి. కనీసం మందు కొట్టారు, అది ఇప్పుడు సావలేదు. ఇప్పుడు అది మీకు నీళ్లు లాగాలంటే వర్షం వస్తే లాగదు.
ఇవన్నీ ఆకుమళ్ళు పోయి కానీ ఆకుమళ్ళు అన్నీ మునిగిపోతాయి. దీన్ని వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని గవర్నమెంట్ని కోరుతున్నాం. గత 5 సంవత్సరాల నుంచి ఇరిగేషన్కి కాలువలు మురికాలువలు తవ్వటానికి ఏ విధమైన నిధులు ఇవ్వనందున కౌలు రైతులు వరి పండించే రైతులు కూడా కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. మరి ఈ పనులు చేస్తేనే కానీ ఈ ఖరీఫ్ సీజన్ రైతులకి మరి ముందుకు వెళ్ళే పరిస్థితి కనపడటం లేదు. కావున ప్రభుత్వం వెంటనే మరి స్పందించి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో సకాలంలో కాలువల ప్రక్షాళన, మరమ్మతులు చేపట్టి సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.